హాయ్ అండి, బతుకు జట్కా బండి బామ్మతో బతుకు జట్కా బండికి స్వాగతం సుస్వాగతం. అమ్మ బడేలు రాని రామ్మ కూర్చో. నమస్తే నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం, నాకు మ్యారేజ్ అయిందండి. గట్టిగా చెప్పమ్మా. నాకు గట్టిగా వయసు గట్టిగా. నాకు మ్యారేజ్ అయ్యిందండి. సరే, కొన్ని ఇబ్బందుల వల్ల మా ఆయన వదిలేసాడు. ఎందుకు వదిలేసాడు అని అడగండి మీరు. నాకు ప్రతిరోజు దెబ్బేస్తాడండి, నన్ను తట్టుకోలేదు. ప్రతిరోజు దెబ్బేస్తాడా? 4 యథార్థం వదిలేసిండు అన్నావు కదా. నేను చెప్పనే అమ్మా, చెబుతున్నాను కదండి. ఫస్ట్ వినండి. ఫస్ట్ సాయంత్రం 9 గంటలకు వస్తాను, తెల్లారి గంటల 4 గంటలకు వస్తాను, మళ్ళీ 8 గంటలకు వస్తాను. అప్పుడు నాకు వెరక్కి వచ్చి డైవర్స్ ఇచ్చేసాడు. ఓకే, నాకు పాప. యథార్థం, రియల్ యాక్షన్. ఓకే, తర్వాత ఒక నల్లోని తీసుకున్నాను. నల్లోడు ఎలా కలిసాడమ్మా నీకు? నల్లోడు అలా ఇలా వెళ్తాండి, నీ బ్యాగ్ పట్టుకుంటానమ్మా, నీ పర్సు పట్టుకుంటాను, నీ కూడా వస్తాను. ఏమో ఈ నల్లది ఎందుకు వస్తున్నాడు దేవుడి. బాబాయ్ 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 పంపాడు కూడా. రోజు 9కి అలా బస్ స్టాప్లోకి వచ్చేసేవాడండి. నేను రాకపోతే ఏంటి కర్రోడు రాలేదు ఇలా చూసుకుంటే ప్రదక్షిణం అయిపోయేవాడక. సరే వచ్చాడు, మళ్ళీ అన్ని నా బ్యాగ్ క్యారేజ్ అలాగే ప్రతిరోజు ఇదే పని అండి. అలా అలా నెమ్మదిగా ఇంటికి వచ్చాడు. ఒకరోజు ఏమో మామూలుగా వచ్చాడు, మా అన్నం పెడితే అన్నం తిన్నాడు, ఉన్నాడు, టీవీ చూశాడు. పూర్ణ నేను అన్నమ్మ వర్షం వచ్చాడు, నేను పడుకుంటాను అన్నాను. కూలీలే నల్లుడే కదా, బాగానే పని చూడండి నేను అనుకున్నాడు, కానీ ఎంత ఏదో అనుకోలేదమ్మో. సరే పడుకోమన్నాను. ఎవరు లేరండి, వాళ్ళు కూడా ఇంట్లో కూడా ఎప్పుడైనా పిల్లలు ఉండరు, వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు. సరే అనేసి పడుకుంటే నెమ్మదిగా నా దుప్పట్లోకి వచ్చింది. బాబు ఇంకేం చేస్తాడని మొగుడు మీ ఆయన ఏం చేశాడు, మిమ్మల్ని ఆడు నన్ను అదే చేశాడు. నేను ఏదో నా మొగుడేమో నా సూర్యనారాయణ రాజేమో అనుకుని నేను కూడా వదిలేసాను అన్నీ కూడా. ఇలాగా ఆడి పని ఆడు చూసుకున్నాడు, వాళ్ళు కూర్చున్నాడండి. తర్వాత చూసేటప్పుడు ఇదేంటి అది చూసుకుంటే అయ్యి బాబు ఇది నల్లోడు పని అని అర్థమైపోయింది నాకు. నల్లోడా అంటే వాడు అంటున్నాడండి. ఏమేమో అందరూ కూడా ఏమేమో నేను అలరైపోతానమ్మో, నా పిల్ల నన్ను తన్నేస్తుందమ్మో అని నోరు మూసుకుని కింద పైన మూసుకుని ఊరుకున్నాను. సరిగ్గా 2 నెల వెళ్ళింది, 2 నెలలు 3 నెలలు మొదలెట్టేసినాయి. అమ్మో చింతకాయలు తినాలి, నారింజకాయలు తినాలి, మామిడికాయ తినాలనిపిస్తుంది, ఏం చేయను. సరే అలా వచ్చింది. ఇప్పుడు రాజు ఏం చేయను రాజు అంటే. నీ వయసు ఎంత అప్పుడు, ఆయన వయసు ఎంత? ఆ వయసు అంటే 10 సంవత్సరాలు ఎక్కువే. ఆయన కన్నా ఆడికంటే ఆడికేమో 45, నాకేమో 55. 55లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నీకు. అమ్మ దేవుడు ఇస్తే దెయ్యం కంటుంది. మొన్న చూడు అమెరికా వాళ్ళు 90 అంట. రోజు సెక్స్ అంటారు, చెబుతున్నారు. సెక్స్ లో తప్పు ఏమీ లేదండి, రోజు ఉండండి. మాకు ఆహారం ఎటువంటిదో మెదడుకి మనకి మెదడు ఎంత అవసరం అంత అది కూడా అవసరం, ఏమీ పర్వాలేదంటే వాళ్ళకి కావాలి పుట్టారు కదా. ఆ 90 ఏళ్ళు ఎవరు చూస్తారు వాళ్ళని పుట్టుకోమంటే. అలాగే నా పరిస్థితి 55 వరకు మాది. రాజు ఇలా ఏంటి మరి 3 నెలలు వచ్చింది అంటే, ఏంటి నేనేం చేశాను నిన్ను అంటున్నాడు. ఎవరితో చెప్పుకోనమ్మో అలా జరిగింది. దానికి మీరే పాదాభి వందనాలు ఏం శిక్ష చేస్తారా, ఏదో వేయండి. అది స్టోరీ. మా టీము ఆయన కూడా పిలిపించారు, నీ విన్న తర్వాత ఆయన పిలుస్తామని. నేను మాట్లాడిందంతా యథార్థం, యాక్టింగ్ లో మాత్రం నిజంగా యథార్థం, రియల్గా మాత్రం నువ్వు ఏడవకమ్మా ఏడవ. రాజుగారు రండి. నమస్తే అమ్మా. నమస్తే. దొంగ నమస్కారాలు చాలా బాగా పెడతాడండి బాబోయ్. మాట్లాడావు కదా, ఆయన ఏంటండి చెప్పండి. ఏం లేదండి, ఎవరు బడేలు రాని నాకు పరిచయం అయిందండి. మరి అక్కడ కొంచెం ఏమైతే నీకు? ఆమెకు నాకు ఏ సంబంధం ఇదిగో చూడండి, ఆమెకు నాకు ఏ సంబంధం లేదండి. 3 నెలలు అమ్మని తీరం చేస్తారు, కొంచెం దూరం ఉంటానండి. ఈమె ఒక రోజు షూట్లు లేవు, ఏం లేవు, ఏదైనా షూట్లు ఉంటే చెప్పు నాయన అన్నది. షూట్లు ఉంటే ఏమైనా చెప్పు అంటే నేను అమ్మ నేను అట్లా అనకమ్మ, మమ్మల్ని మేము చాలా మా క్యారెక్టర్ మేము చాలా నువ్వు మాట్లాడకు, నువ్వు అసలు నువ్వు చేసినంత నువ్వే మొత్తం సోషల్ మీడియాలో మొత్తం చెప్పేస్తున్నావు అంతా. కలిసి నీ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మనిషి?
ఇక్కడ లేకుందంటే మూతి మీద కొడతా. నీ మూతి మీద కొడితే ఏమనుకున్నావు? DNA టెస్ట్ నడవరా? DNA టెస్ట్ నడవరా? చెప్పి నడు. నీ చెప్పు చెప్పి అది పైకి మరి చూస్తుంది అమ్మ పక్కదో. నవ్వుతున్నావేంద్ర అది చిన్నపిల్ల నవ్వుతున్నాడు. చెప్పరా అయితే షూట్ లేవు ఏం లేవని చెప్పింది మేడం. సరే పాప ముసలి కదా తీసుకెళ్దామని. ఏంట్రా ఆ ముసలిదాని దగ్గర 3 నెలలు వచ్చింది కదా ఇప్పుడు. అమ్మా నీ దగ్గర ఆయన చెప్పనారు అయితే ముసలి కదా తీసుకెళ్దామనేసి చిన్న షూట్ చేస్తున్నాను మేడం. ఓకే గుడిసెల్లో చేస్తున్న షూట్. అక్కడ అమ్మ వాళ్ళు వర్షం అమ్మా అన్న కూర్చో నీ తిన్నగా ఇంతసేపు ఎక్కడైనా ఇదే మాటలు. సోషల్ మీడియా మొత్తం నా గురించి మొత్తం బ్యాడ్ చేస్తుంది. మొత్తం బ్యాడ్ చేస్తుంది నాకు. న్యాయం జరుగుతా నీకే న్యాయం జరుగుతా ఇలా ఎన్ని బతికి చెడుకలు పండివి, ఎంత మందిని మోసం చేసినావు, నేను చెప్పయ్యా, ఎన్ని చెప్పు. పెళ్లి చేసుకున్నావు, ఒరే. ఫోటోలు ఎన్ని పెళ్లి చేసుకున్నావు. నా మొక్క ఎందుకు చూస్తున్నారు? తల్లి మొక్క చూసి మాట్లాడరా నిజం చెప్పరా. అయితే అమ్మ అక్కడ షూట్ జరిగిన తర్వాత సరే వీడియోలు పర్లేదు సరే పోతున్నాయి. ఎలా ఆలోచిస్తున్నాడో మాట్లాడు. ఆగమ్మా ఆగమ్మా షూట్ జరిగిన తర్వాత సరే ఏదో వీడియోలు బాగానే పోతున్నావు కర్నూలు తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసిన. ఎవరికి? ఎవరితో పెళ్లి చేసినావు ఏమో ఆ మనసు పడ్డదంట ఒక ముసలైనా ఆయనకి. నేనా? నువ్వు అన్నావంటే 2 ఎకరాల పొలం ఈ కడుపు ఆడుకొస్తుంది. అమ్మ నువ్వు అబద్ధం చెప్పకు. ₹1,00,000 ఇస్తానమ్మా, ఆయన 3 లక్షలు ఏమన్నాడు? ఇస్తాను. నువ్వు చెప్పావు అమ్మ. నీకు 2 ఏళ్ళు కాదమ్మా 2 ఎకరాల పొలం రాసిస్తాను. అయ్యమ్మ ఎంత 2 ఎకరాల పొలం రాసిస్తాను. అమ్మా నీ వాగు 2 ఎకరాల పొలం రాసిస్తా అన్నాడు. అయితే ఆయనకి కంప్లీట్ అయిందండి. అయిన తర్వాత నేను చూసిన అక్కడ కాలువ దగ్గర ఇద్దరు ఉన్నారు. ఏంటి పరిస్థితి అమ్మా లక్ష్మణ ఏంటి ఇట్లా జరిగిందంటే, సారీ రాజు ఏమనుకోద్దు కాలు జారిన తప్పైపోయింది అని అన్నది. సరే మీరు ఎందుకని పెళ్లి చేసిన. నమ్మారా మీరు? నమ్మారా? సరే అని పెళ్లి చేసిన. లాయర్ గారు వస్తారు జడ్జి గారు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ లాయర్లు జడ్జిలు కూడా కరిమకోడికి 2 అయ్యో పెళ్లి చేసిన. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు హెల్త్ బాగాలేదు. ఏమో అనుకున్నాం ఆమె ఆల్రెడీ కడుపుతో ఉంది నేను చెప్పట్లేదు. అయితే సీతానగరం ఒక్క వెళ్ళింది. నైట్కే పడిపోయిందిరా నీదేనో చేసేయ్యా. సీతానగరం వెళ్ళింది. ముసలి గూటం నీకు చింత పులుపు ఎట్లా వస్తుంది ఈ వయసులో? ఈ వయసులో నీకు ఎట్లా వస్తుంది నువ్వు పులుపు? దుప్పుడు ఎందుకు తీసేవురా? సలీం దుప్పుడు ఎందుకు తీసేవు నువ్వు? అయితే తీసుకెళ్ళిన అక్కడ హాస్పిటల్ చూపించిన. ఆ మొగ్గు చూసావా? హాస్పిటల్ మొగ్గు చూపించిన. చూసావా? నువ్వెందుకు చూపిస్తావు ఎవరో ముసలాడు కడుపు చేస్తే నువ్వెందుకు చూసావా? అది చూపిస్తావు? లా పాయింట్. నీకు సిగ్గు లేదు చిన్న లా పిల్లగా పాయింట్. లా పాయింట్. వయసులో నువ్వు కడుపు చేసి వదిలేసావు ఓకే ఓకే తల్లి. అమ్మ నేను ఒక బామ్మ అనుకున్నా. ఒక మా అమ్మ చూసావా? బాగా అనుకున్నా. అనుకోని పక్కన దూరేసాడు బా, దూరేసాడు. నేను చూసిరా మేడం? సూర్యనారాయణ అనుకున్నానే అమ్మ మీరు నేను. చూసిరా? చెయ్యి అవును, దగ్గర సూర్యనారాయణ ఫోటోస్ అనుకున్నా. ఉన్నాయి. అయ్యో చూడు ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. చూసిరా? మాట్లాడకండి మీరు. రికార్డింగ్స్ నా ఇష్టం అది. ఆ? నా ఇష్టం అది. ఏయ్ 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 కొట్టు కొట్టమ్మ కొట్టండి. నువ్వు మీదికి రాకండి మేడం. కేసు వేస్తే కేసు వేయండి. జైల్లో కూర్చోండి జైల్లో కూర్చుంటా. కార్ రికార్డ్స్ ఇవేంటిరా కార్ రికార్డ్స్ ఇవేంటిరా కార్ రికార్డ్స్ ఏయ్ 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 నమ్మ. మేడం మీరే చెయ్యాలి మేడం కావాలంటే ముసల్లాని. నా మీదకి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిస్తాను నేను చెప్పాను కరుడా. అయితే నేను హాస్పిటల్ చూపించిన మేడం. చూపిస్తే అక్కడ ఒక ఫోటో ఉంటే తీసుకెళ్లి 3 నెల ఈతనే కడుపు చేసినాడని నా ఫోటో పెట్టింది మేడం. నాకు మా ఇంట్లో వైఫ్ నాకు గొడవ ఇదంతా కారణం. నాకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు మేడం. సెటప్లు నేను 4 దాన్ని పిల్లలు ఉన్నారు కానీ ఇది పెట్టడం ఆమె ఎంతవరకు కరెక్ట్. ఏంద్రని కాయదాలు అనుకుంటాను లేక నువ్వు ఇట్లున్నావు నీకు 4 సెటప్లు అంటది ఏం చూసి పడిపోయినా నీకు సిగ్గు లేదా మీరు ఓనికి అని అంట అమ్మ నేను నీ కొడుకు వయసున్నాడు నీకు సిగ్గు నా అనిపించలేదా? ఇజ్జత్ తీయకు ముసల్లానా నా ఇజ్జత్ తీయకు. చలికి దుప్పటి కప్పుకుంటే నా సూర్యనారాయణ వచ్చాడేమో అనుకుంటుంది. నీకు నీ మొగానికి వాడికి తెలియదా సిగ్గు లేదు ఇలాంటి ఆడవాళ్ళ వాళ్ళు అందరు పరుగు పోతుంది. అందరు ఆడవాళ్ళని తిట్టకమ్మా నన్ను తిట్టు. అందరు ఆడవాళ్ళని తిట్టుకో. తెలుసా వీడు దుప్పట్లో నీకు దూరేయడమ్మా. బుద్ధి లేదారా మీ అమ్మ వయసు ఉంది ఆమె దగ్గర ఎట్లా ఇది చేయబుద్ధి కాపురం అమ్మా చేసి లవ్కి అమ్మ వయసు నాన్న వయసు అని ఉంటుంది తల్లి. మీరు ఎట్లా నమ్ముతారు మేడం? ప్రూఫ్లు ఏదన్నా ఉంటే నమ్మాలి. ఏమైనా వీడియోలు ఉన్నాయా? అరే, DNA చేపిద్దాం పద. DNA టెస్ట్ చేపిద్దాం. డిఎన్ఏ టెస్ట్ కూడా అన్ని చేసుకొచ్చాను నేను. DNA టెస్ట్ చేపిద్దాం పద. నేను చేసుకొచ్చాను కర్రోడా. నేను చేసుకొచ్చాను వల్లనే కూర్చున్నా. ఆగమ్మా నువ్వెందుకు మీ నవ్వుతున్నావు? ఇద్దరు నీకే తిన్న మాయలో ఫోటోలే వచ్చిందని ఆగమ్మా. నవ్వుతున్నావు. అది నాది కాదమ్మా. డాన్స్ ఆడేయమన్నాడమ్మా వాడు ఆడేయమన్నాడమ్మా డాన్స్. అయ్య బాబోయ్ నీ డాన్సులు ఎవరు పంపారమ్మా? నీకు ఈ డాన్సులు ఎవరు పంపారేమోయ్? మేడం ఇన్ని మాట్లాడుతున్నారు అసలు మీరు మీరు ఏం సంబంధం మా మా పర్సనల్ గురించి మాట్లాడక? ఎన్ని ఎన్ని వీడియోలు వీడియోలు ఉన్నాయి ఫోన్ ఉన్నాయి ఫోన్లో ఫోటోస్ అలా ఉన్నాయి వేసుకున్నా ఇద్దరి. అన్నీ ఉన్నాయి ప్రూఫ్. నువ్వు మీ నోరు మీ ఏ కూర్చో ఏయ్ 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 నన్ను
కడుపుతూ ఉన్నదని నన్ను కొడతావా? కడుపుతా ఉన్నాను బట్టి మళ్ళీ పెద్ద చేసిన తప్పు పని మళ్ళీ బుద్ధి లేదు. నువ్వు ఎదవరా? నీ వల్లనే అంతా అంతా పోలీసులను పిలిపిస్తాను. ఇంటికాడ కూడా అలాగే బెదిరించేస్తున్నాడమ్మ, కడుపు పోగొట్టుకోమంటున్నాడమ్మ నన్ను. అయ్య బాబోయ్, నీకు తగిన న్యాయం చేస్తాను. ఓకే, నీ నేను పాదాలు పోలీస్ స్టేషన్లో పెడతాను, నీకు కేసు మేడం పెడతాను. ఇదంతా కాదు మేడం, ఆ, ఆమెకు నేను 200 ఇస్తాను మేడం, ఏంటి? 200 ఇస్తాను. మరి నేను చేసేయ్యో సేపటికి ఇస్తావా? 2 బస్సులు? 200 ఇస్తాను మేడం. ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మా చెయ్యకాలు తీసేయండి, లేకపోతే పండు తీసేయండి, ఇంకొక దగ్గర పెట్టకుండా. ఆమెకి నేను 200 ఇస్తాను మేడం, అదే అంతకంటే నేను ఎక్కువ తీయలేదు. ఒకటి ఆప్షన్ చేయండి, లేకపోతే పండు తీసేయండి, ఇంకో దగ్గర కూడా పెట్టకుండా ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి చేయండి, లేకపోతే ఆ పళ్ళు మొత్తం తీసేయండి. లాయర్ మేడం వస్తుంది, సైకాలజీ డాక్టర్ వస్తారు, వచ్చి అప్పుడు నేను అంత వాడుకుని తెలియదు మేడం, నేను వెళ్ళిపోతాం, మా వల్ల కాదు, మీరు లాయర్ మేడం మీరు చూసుకోండి. కాలుకి గురించి చెయ్యి కొట్టి దూలం కాదు మేడం, ఇన్నిసార్లు నన్నే కొడుతున్నారు, ఒకసారి నా ముసలాన్ని కొడుతున్నారు. ఉన్నమాట చెప్పాను, ఏమున్నమాట? ప్రూఫ్లు చూపించాను, చూసారు? ఏం ప్రూఫ్లు నీకు? అయ్యో సరదాగా చేసుకున్నాం, ముసలిది మళ్ళీ చేసుకున్నాడు, సరదాగా చేసుకున్నాం. కడిపెట్లు వస్తుంది. నా సూర్యనారాయణ వచ్చాడని నేను దుప్పటిచ్చాను, దూరేశాడు, చెయ్యేశాడు, ఫస్ట్ పోని సూర్యనారాయణ అనుకున్నాను నేను. తర్వాత నెమ్మదిగా చేసేసాడు బాబు, చేసేసాడు. అమ్మోయ్ 3 నెలలు వచ్చేసింది. సిగ్గు లేదు నీకు ఇంతనన్నా. మళ్ళీ అవి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ పెడుతున్నారు. నీకైనా సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. నీ మొగడుగా నా మొగడా లేదని తెలియదా? అట్లా గడ్డి పెట్టండి మేడం, గడ్డి పెట్టండి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోతుంది అట్లా తెచ్చుకొని చూపించడం వల్ల 3 నెలలు కడుపమ్మా. ప్రపంచానికి ఇంత బట్టలు వేసుకుని తిరుగుతారు మేడం, ఇంత బట్టలు వేసుకుని తిరుగుతారు, చెడ్డీలు మిడ్డీలు వేసి. మరి అందుకే నాకు కూడా వచ్చేస్తున్నావు రోజుని. చెడ్డీలు మిడ్డీలు నాకు కూడా వేసుకుని వచ్చి అమ్మని జోలికి ఎవరు రారు, నేను ఉంటాను కాపలా, నేను తండ్రిగా ఉంటాను, బిడ్డగా నువ్వు ఉంటాను. అట్లా వేసుకొని చూపిస్తే ఎవరైనా చూస్తారు. మరి చిన్న చిన్న కుర్రాళ్ళు అంతా చెడిపోయారు. అందుకే నేను భూలోకంలో సిగ్గుతోటి మంచిగా ఆయన సమాజానికి ఏం నేర్పిస్తుంది మేడం, సమాజానికి ఏం నేర్పిస్తుంది? ఇంత బట్టలు వేసుకొని, టైట్ బట్టలు వేసుకొని ఏమన్నంటే జాంకాయలు చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. తెలివి ఉందా? నల్లోడానికి జిప్ పెట్టి ముందు ఆ జిప్పు ఇప్పుడు కూడా వదిలేస్తున్నావు అని వాళ్ళగా జిప్ పెట్టి గలీజ్ మాటలన్నీ మాట్లాడుతున్నారు. అదిగో చూడండి, ఒక్కసారి చూడండి, నాకు జిప్పు పెట్టాడండి, నన్ను చూసినప్పుడు జిప్పులా లాగేస్తున్నాడండి బాబు. నీకు ఏం పోయే కాలం వచ్చిందమ్మా, ఇది లైవ్ అమ్మా, అందరు చూస్తారమ్మా ప్రజలు. పెద్దదాన్ని అయిపోయా వయసులో చెంపాలలో కొట్టేదాన్ని. నేను ప్రూఫ్ ని చూపించాను కదా, 3 నెలలు చూపించాను కదా, డిజైనర్ టెస్ట్లు అన్ని ఒప్పుకున్నాను కదా. నువ్వు ఆడి తిట్టుకున్నా మళ్ళీ నన్ను తిరుగుతున్నా, ఆడు లక్షించాడా నీకు? లక్ష చేయడం కాదు, మరి పిచ్చి దానిలాగా మాట్లాడకు. పిచ్చిగా కళ్ళు ఒరిజినల్ చూపించాను నీకు, ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడు వాడిని ఏం చేస్తావు? ఇప్పుడు వాడు వద్దంటే వానికి నీకు వద్దంటేనా? ఫస్ట్ మొగుడు ఈ టార్చర్ చెయ్యకాలు తీయపోతే నా పేరు అసలు పుసలే రాజు రోజు ఫస్ట్ మొగుడు అందుకు వదిలిపెట్టినాడు, ఎందుకు వదిలిపెట్టినాడు అడుగు. ఫస్ట్ మొగుడు ఎందుకు వదిలిపెట్టాడు? రోజు దెబ్బెత్తున్నాడు, వదిలేసి. మరి సెకండ్ వాడా ఫుల్ గా తాగేసి తొమ్మిది వదిలిపెట్టేసి. మరి థర్డ్ 4 పట్టుకున్నాం. మరి ఇదిగో మూడోడు, మళ్ళీ ఇంకో రంగు కట్టకమ్మా, ఈడు మూడోడా. 2 పెళ్లి చేసుకున్నాడు, 2 పెళ్లి చేసుకున్నాడు. అక్కడ శివ మన ఫస్ట్ నైట్కి వెళ్ళాం పదా అంటది అక్కడ ఒక ముసలాన్ని పట్టుకొని. మరి నీకు సిగ్గు లేదు? ఇంకా ఆడు ఫస్ట్ నైట్ చేస్తే నేను సెకండ్ నైట్ చేసేసిన అబ్బాయి. ఆ ఇద్దరు వాళ్ళ మొగులు వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఆ మొగుడు కూడా ఎందుకురా దరిద్రుడా, నువ్వు దుప్పట్లో